డియర్ మాస్టర్స్, కర్మచక్రము పార్ట్ 5. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ భీమనేని వంశీకిరణ్ గారు మన జీవితంలో జరిగే ప్రతి కార్యం వెనుక ఒక కారణం ఉంటుంది అన్న అద్భుతమైన ప్రకృతి నియమం యొక్క పనితీరుపై అనేక పరిశోధనలు చేసి కర్మ అంటే ఏంటి, కర్మఫలాలు ఎలా ఉంటాయి, అసలు కర్మ శిక్షణ, కర్మచక్రాన్ని నడిపించే ముఖ్య సూత్రాలు ఏవి, కర్మశూన్యత ఎలా చేసుకోవాలి, కర్మధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి, తద్వారా మన జీవితంలో మనం అనుభవించే అనేక రకాల దుఃఖాల నుండి ఏ విధంగా బయటపడవచ్చు మొదలైన అంశాలపై సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అత్యంత సులభంగా స్పష్టంగా తెలియజేసిన అద్భుతమైన గ్రంథరాజం కర్మచక్రం. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని దేవుళ్ళు బాబాలు రక్షించరా అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. దేవుళ్ళు బాబాలు రక్షించరా. జానకి మాస్టర్, దేవుళ్ళు బాబాలు గురువులు రక్షిస్తారు అంటారు కదా, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? వంశీ మాస్టర్, శిక్ష ఉంటేనే కదా రక్షణ కావాలి, ఇక్కడ శిక్షే లేదు, ఇంకా రక్షణకు తావెక్కడిది? అయినా పైనున్న పరమాత్ముడు భయంకరమైన జబ్బులు మనకి ఊరకనే అంటగట్టి మనం బాధపడుతూ ఉంటే లీలా వినోదం చేసుకునే కిరాతకుడు కాదు. కిందనున్న దేవుళ్ళు బాబాలు మనల్ని రక్షించడమే పనిగా పెట్టుకున్న పనివాళ్ళు కాదు. అందరూ సాక్షిగా మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం ఈ శిక్ష వంటి శిక్షణ ద్వారా అనుభవ జ్ఞానం సంపాదించి ఉన్నతాత్మగా ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. దానికి కావలసిన మార్గాలు అవకాశాలు అన్నీ మనకు కల్పిస్తూ ఉంటారు. కానీ మనం కళ్ళు ఉన్న గుడ్డి వాళ్ళం కదా, గమనించలేము. మరి అప్పుడే ధ్యానం చేస్తే ఆ కళ్ళు సంపూర్ణంగా వికసిస్తాయి. అంతా అర్థమవుతుంది. హింస మనమే చేస్తున్నాం, తద్వారా ఫలితాన్ని మనమే అనుభవిస్తున్నాం. ఇది ఎంతవరకు అంటే తిరిగి మళ్ళీ హింస చెయ్యకుండా ఉండేంత జ్ఞానం వచ్చేంత వరకు. కాబట్టి ఇందులో దేవుళ్లకు బాబాలకి గురువులకి ఏ సంబంధము ఉంటుంది? మనం చేసిన గతకాలపు హింసలన్నీ వారికి చెప్పి చేశామా? ఒకవేళ వాళ్ళు సహాయం చేసిన మీ బాధని తరువాత జన్మకి వాయిదా వేసి మీ బరువు కొంత తగ్గిస్తారే తప్ప రద్దు చేయడం ఉండదు. అది సృష్టి నియమాలకు విరుద్ధం. పాస్ అయ్యేంత వరకు పరీక్ష రాయవలసిందే అన్నది ఎంత నిజమో, మానవుడు మాధవుడు అయ్యేంత వరకు జన్మలు ఎత్తాల్సిందే అన్నది కూడా అంతే నిజం. ఇదే కర్మచక్రం అంటే. అసలు భూమి మీద జన్మ ఎందుకు? సునీల్ మాస్టర్, జన్మ తీసుకుంటేనే కదా కర్మలు అనుభవించవలసింది, భూమి మీదకి రాకపోతే గొడవే లేదు కదా. వంశీ మాస్టర్, అవును సునీల్, నీవు ప్రయోజకుడివి కావాలనుకున్నప్పుడే కదా స్కూల్కి వెళ్ళేది, కష్టాలు పడేది, పరీక్షలు రాసేది, ఆనక గొప్పవారు అయ్యేది. జీవితంలో ఎదగాలి అనుకోకపోతే ఏ పరీక్షలు, ఏ చదువులు, ఏ కష్టాలు ఉండవు. ఏం చక్క గాలికి తిరుగుతూ ఉండవచ్చు. కాకపోతే ఎదుగు బొదుగు లేని జీవితం గడపాలి. అదేవిధంగా ఉన్నతాత్మ అవ్వాలంటే భూలోకం వచ్చి జన్మలు తీసుకొని తద్వారా అనుభవ జ్ఞానం పొందాల్సిందే. ఎందుకంటే అనుభవ జ్ఞానమే అసలైన జ్ఞానం కనుక మీరు భూలోకం రాకుండా సూక్ష్మలోకాల్లో ఉండిపోవచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ బలవంతం పెట్టరు. కాకపోతే ఎంతకాలమైనా శైశవాత్మగానే ఉండిపోతారే తప్ప వృద్ధాత్మ అయ్యే ఛాన్స్ లేదు. జ్ఞానం అన్న ప్రసక్తే లేదు. ఆత్మజ్ఞానం లేని ఆత్మ తనకు ఉన్న లోకాల నుండి ఉన్నత లోకాలకు వెళ్ళడానికి వీసా దొరకదు. నిజానికి 100లో 10% ఆత్మలే భూలోకం రావడానికి ధైర్యం చేస్తాయి. అలా ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నతాత్మలుగా మారిన వారికి మాత్రమే సత్యలోకాలకు వెళ్ళే అర్హత వస్తుంది. మిగతా వారు ఎన్ని వేల సంవత్సరాలైనా అలా ఉండిపోవలసిందే. కనుక భూలోకంలో బాధలు కష్టాలు అనుభవించడానికి వచ్చిన పాపాత్ములం కాదు మనం. మానవుడి స్థాయి నుండి మాధవుడిగా ఎదగడానికి, శైశవాత్మ నుండి వృద్ధాత్మగా మారటానికి దిగివచ్చిన వీరులం మనం. కర్మచక్రానికి అంతం ఎక్కడా? శ్రీదేవి మాస్టర్, మీరు చెప్పినట్లు నన్ను ఎవరైనా అకారణంగా హింసిస్తున్నారంటే గతంలో వారిని నేను హింసించానని అర్థం అన్నారు. ఆ జన్మలో నేను వారిని హింసించాను అంటే అంతకు ముందు జన్మలలో వారు నన్ను హింసించారనే కదా అర్థం. ఒకసారి వాళ్ళు, ఒకసారి నేను, ఇలా దీనికి అంతం ఎక్కడ? వంశీ మాస్టర్,
నిజమే మీరు చెప్పింది. ద్వేషం చల్లారనంత వరకు పాత్రలు మారుతూనే ఉంటాయే తప్ప కర్మచక్రం పూర్తి కాదు. ఎవరన్నా మిమ్మల్ని హింసించారనుకోండి, సహజంగా వారిపై మీరు ద్వేషం కలిగి ఉంటారు. తరువాతి జన్మలో కత్తి మీ చేతికి అందించబడుతుంది. ఇలా ఒకసారి మీకు, ఒకసారి వాళ్లకు దేవాత్మలు అవకాశాలు ఇస్తూ ఉంటారు. దీనికి అంతం ఎక్కడ అంటే, వారిపై దాష్టికం చేసే అవకాశాలు మీకు వచ్చినప్పుడు కూడా మీరు వారిని క్షమించి వేస్తే వారికి మీకు గల కర్మచక్రం రద్దు అవుతుంది. అంటే మీ శత్రువుని మీరు క్షమించగలిగితే తరువాత జన్మలలో వారికి మీకు ఎటువంటి కర్మబంధము ఉండదు. లేదంటే కర్మచక్రంలో పడి తిరగవలసిందే. కాకపోతే ఒకసారి అవకాశం వారికి, ఒకసారి మీకు. అందుకే జీసస్ తనను దారుణంగా సిలువ వేసిన వారిని క్షమించమని కోరుకుని కర్మచక్రం నుండి ముక్తి పొందాడు. కనుక చక్రానికి అంతం క్షమ అడగడం లేదా క్షమ ఇవ్వడం. సువర్ణ: మాస్టర్, గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో అనుభవిస్తాం అంటున్నారు కదా, అదేవిధంగా ఈ జన్మలో చేసింది వచ్చే జన్మలోనా, లేక ఇప్పుడే అనుభవించాలా? అసలు కర్మకి అనుభవానికి మధ్య ఎంత కాలం ఉంటుంది? వంశీ మాస్టర్: ఇంతకాలం అని ఖచ్చితంగా చెప్పలేం. అందుకే మనం అనుభవిస్తున్న బాధ లేక భోగం గతం లేదా గత జన్మది అంటారు. మరొక ప్రాణిపైన మీరు ఇప్పుడు చేసే హింస తరువాత జన్మలలో లేదా వెంటనే ఎదుర్కోవలసి రావచ్చు. అది వారి వారి ఆత్మస్థితిని బట్టి కేటాయించబడుతుంది. కనుక సదా ఎరుకలో ఉండడమే మనం చెయ్యవలసింది. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ బాధలు ఒకప్పుడు ఎవరికో నేను కల్పించాను కనుక ఇకపై ఎవరిని, ఏ ప్రాణిని బాధించకూడదు అన్న జ్ఞానాన్ని, ఎరుకను మనం పెంచుకుంటే అంతా అదే సర్దుకుంటుంది. పైనున్న మాస్టర్స్ ఎందుకు చెప్పరు అన్న అంశాన్ని రేపటి భాగంలో తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.